अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। TNGOs के ज़रिए एहतमाम संगारेड्डी जिले हेडक्वार्टर में बोनाल त्यौहार बड़े धूमधाम से मनाया गया। तेलंगाना की रिवायत की अक्कासी करने वाला ये त्यौहार जिले में तमाम महकमों के मुलाजमीन की मौजूदगी में तकरीबात के दरमियान मनाया गया। प्रोग्राम के मेहमान खुसूसी रियासती TNGO के सदर मर्रम जगदीश, रियासती जनरल सेक्रेटरी मोहम्मद मुजीब, रियासती एसोसिएट सदर कस्तूरी वेंकटेश्वरुलु, रियासती खजांची सत्यनारायण गौड़ थे, जिन्होंने बोनाल त्यौहार में शिरकत की और खुसूसी पूजा में भी हिस्सा लिया। ప్రతిరూపంగా నిలిపే పవిత్రమైన పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం. అమ్మవారికి బోనం సమర్పించి ఆమెకు కృతజ్ఞత చెప్పి సాంప్రదాయం మనది. బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరితమైన నైవేద్యం. ఇది సాధారణంగా బియ్యం, పాలు, జగ్గిరం కలిపిన భోజనం. మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు. మంగళ వాయిదాలతో, డప్పులతో, పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది. ఈ పండుగ దేవతలకు కృతజ్ఞతలు చెప్పడమే కాక సామాజిక ఐక్యతను, మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుతుంది. మన గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి, ఆనందం, సామూహిక బంధానికి ప్రతిరూపం. తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా TNGO సంఘం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అందరినీ కలిపి చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మారం జగదీశ్వర్ గారు, మరియు అదేవిధంగా ముజీబ్ భాయ్ గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు, మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గౌడ్ గారు, మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ కస్టి శ్రీకాంత్ గారు, మరియు వెంకటరెడ్డి గారు, మరి కోశాధికారి శ్రీనివాస్ గారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు, మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీల మన బలరాం గారు, మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్టల్ వెల్ఫేర్ భాస్కర్ గారు, మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ హౌస్ గారు, మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మలా రాజ్ కుమారి గారు, సుధామణి గారు, మరియు అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు TNGOs పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సందర్భంగా వానాకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ దేవతలు ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామదేవతలకు సమర్పిస్తాము. ఇది 400 సంవత్సరాల చరిత్ర. ప్లేగు వ్యాధి పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామదేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంటువ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది. ఈ బోనాలను ఈరోజు తెలంగాణ NGO పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు, మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మలా రాజకుమారి, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌసలక్ష్మి గారు, EC మెంబర్ సిద్ధిరామ్ గారు, శ్రీనివాసరావు గారు, మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ NGO సంఘం సంగారెడ్డి పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.